దేవుళ్లపై అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి. కొత్త సంవత్సరం వేడుకలు, మందుబాబులకు సిపి సజ్జనార్ హెచ్చరిక. విశాఖలో మళ్లీ డ్రగ్స్ కలకలం. మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్న విశాఖ యువత. ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫాయిడ్, 2000 దాటిన కేసులు. ఏపీలో వైఎస్ హయాంలోనే ఉపాధి చట్టానికి బీజం పడిందన్న షర్మిల, అన్ని జిల్లాల్లో భారీ ఎత్తున నిరసనలకు కాంగ్రెస్ పిలుపు. జగన్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సనాతన ధర్మంపై, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేశారని కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ గా పేరు పొందాడు. అయితే ఇటీవల హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అన్వేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా మండిపడ్డ నెటిజన్లు, ఆయన ఫాలోవర్లు అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొడుతున్నారు. అన్వేష్ వ్యాఖ్యలపై కరాటే కళ్యాణి ఫిర్యాదుతో హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా, వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మీరిచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది. ఆ డబ్బుల మదంతో ఈ రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని, అలాగే మేకల్ని, కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా? 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి? అంతమంది సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే. ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి. మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది. వేరే భాష మాట్లాడట్లేదు వాడు. తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం. తిరిగి వాడు బూతులు మాట్లాడి 14 ఏళ్ల అమ్మాయిని 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానని చెప్తే మైనర్లందరూ ఏమైపోతున్నారు ఈ రోజు? మైనర్ పిల్లలందరూ చెడిపోరా? వాడు మాట్లాడే బూతులు వింటుంటే ఒళ్ళు కంపరం ఎత్తుతుంది. మన సీతామాతని, ద్రౌపది మాతని రేపులు అయ్యాయని చెప్పి మాట్లాడుతున్నాడు. వీడేమో చూశాడా వెధవ? మన పవిత్రమైన భారతదేశ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని, నేను ట్యాక్స్ పేయర్ని అంటున్నాడు. ఎవరికలా ట్యాక్స్ పేయర్ చేస్తున్నావు? నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకుల రూపంలో వేస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు. మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావురా? నువ్వు ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా? లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్ కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా? అంబులెన్సులు తీసుకొచ్చావా? లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా? వాటర్ ట్యాంకులు కట్టించావా? ఎదవా తిరిగి మాట్లాడుతున్నావు అటు నుంచి ఇటు. మళ్ళీ భారతీయులందరినీ కూడా నువ్వు ఈరోజు సీతామాతను అనేటి వాడివిరా?
మా భారతీయులందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పిస్తావరా నువ్వు? చీరలు ఎలా కట్టుకోవాలి, ఎలా ఉండాలని చెప్తావరా నువ్వు? నువ్వు మనిషివేనరా? అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావరా నోటికి? నేనంట హిందువుని కాదట, క్రిస్టియన్ అని ఒకడు, ముస్లిం అని ఒకడు. అరే వినాయకుడిని, భగవద్గీతని నేను ఎన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలన్నీ తిప్పుతున్నాను. మీరు చూశారు. కిల్లిమంజారో కొండెక్కి కూడా వినాయక పూజ చేసుకున్నాను. మీరెవరో చెప్పడానికి నేను హిందువుని కాదని. నేను జస్ట్ నెల రోజులు అయింది మహాభారతాన్ని ఉపవాసం ఒంటు పూటతో 60 రోజులు చెప్పాను. రేపు రామాయణం చెప్తాను. రామాయణం అయిపోయాక భాగవతం చెప్తాను. అది నా ఇష్టం. నేను హిందూ ధర్మంలో పుట్టాను. మీరెవరు చెప్పడానికి? భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, చోటాచార్యం, బడాచార్యం ఇన్ని తిరిగి చూపించాను. ఏ యూట్యూబర్ చూపించారు? నేను హిందువుని కాబట్టి చూపించాను. తర్వాత 128 దేశాల్లో ఏ దేశంలో గుళ్ళున్నా అన్ని గుళ్ళు చూపించాను. ఎందుకు చూపించాను? నేను హిందువుని కాబట్టి, నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి చూపించాను. నువ్వెవడో చెప్పడానికి నేను హిందువుని కాదని. దానితో ఇప్పుడు యాంటీ నేషన్ గోళ. నేను అమెరికాలో ఉన్నానని చెప్పి, ఒకడు దుబాయ్లో ఉన్నానని చెప్పి, ఈ పాస్పోర్ట్ ఫస్ట్ పాస్పోర్ట్ 128 దేశాలు ఈ పాస్పోర్ట్తో తిరిగాను. ఇప్పుడు మొన్న కొత్తగా వచ్చింది ఈ పాస్పోర్ట్. మీరెవరో చెప్పడానికి నేను హిందువుని కాదని, యాంటీ నేషన్ అని. నేను ఇండియా వదిలి 6 సంవత్సరాలు అవుతున్నా. నేను ట్యాక్స్ కడుతున్నాను. మేసం మేలే చెప్తున్నాను. ట్యాక్స్ ఎందుకు కట్టాల్సిన పనే లేదు. అయినా ట్యాక్స్ ఎందుకు కడుతున్నానంటే భారతదేశం బాగుండాలి, అభివృద్ధి సాధించాలని. ఆ ట్యాక్స్ డబ్బులతోనో, ఆ ఉచిత పథకాలతోనో మా ఫ్యామిలీ బాగుపడ్డది. ఇప్పుడు నాకు కట్టే ఛాన్స్ వచ్చింది కాబట్టి కట్టి నా రుణాన్ని తీర్చుకుంటాను. నువ్వెవరో చెప్పడానికి యాంటీ హిందూ అని చెప్పి మళ్ళీ రోజున ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్త గోదావరి ఒడ్డున ఉన్న కపలేశ్వర స్వామి లింగం ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి, రామచంద్రాపురం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం అంకవరం గ్రామానికి చెందిన భవానీ ఈ నెల 20న రైలు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు రైలు మార్గంలో 2 దంపతులు రైలు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం మీడియాకు కేసు వివరాలు తెలిపారు. మృతికి రైలులో వారి మధ్య తలెత్తిన ఘర్షణే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, విజయవాడ వెళ్లేందుకు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఎక్కిన ఈ దంపతులు ప్రయాణంలో గొడవ పడ్డారని, ఆ క్రమంలోనే భార్య భవానీ క్షణికావేశంలో రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకు దూకేసిందని ఎస్పీ తెలిపారు. See, if I have to talk about basic trends, 2024 కంటే 25లో మనకి కేసెస్ ఓవరాల్ కేసెస్ తగ్గాయి అండ్ ఆల్సో డిటెక్షన్స్ పెరిగాయి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. తక్కువ టైంలో క్లోజ్ చేస్తున్నాము అంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మనకి నార్మ్స్ ఉంటాయి. సర్టన్ కేసెస్, విమెన్ రిలేటెడ్ కేసెస్ విదిన్ 60 days యూ హ్యావ్ టు ఫైనలైజ్ ఇట్, పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దట్ టైమ్ అండ్ ఫైనలైజ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఆల్సో ఇంపార్టెన్స్ బట్టి మనకి ఆ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ థెఫ్ట్ రిలేటెడ్ కేసెస్, ప్రాపర్టీ కేసెస్ మనకి క్లూస్ దొరకనంత వరకు మనం ఓపెనే ఉంచుతాము. బికాజ్ వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ టు డూ సో విత్ హోప్. మీకు తెలియదు ఎందుకంటే అందరికీ ఫైన్ పడదు కనుక, బట్ ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్ అండ్ యూ కెన్ గో టు jail also in extreme cases, besides you getting hurt and falling down and other consequences. So that is about this thing. And if you are in distress of any kind, you can always call 139, because 139 has been streamlined and is continuously being streamlined.
Like for example, DGRPF కంపల్సరీగా డయల్ చేసినప్పుడు మీకు హెల్ప్ అనేది వస్తుంది. అండ్ పీపుల్ షుడ్ యూటిలైజ్ దట్. విశాఖపట్నంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల తనిఖీల్లో 3 నిందితులు పట్టుపడగా వారి వద్ద మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయి. దీంతో మరోసారి నగరంలో ఆందోళనలు మొదలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం ఎంవీపీ సెక్టార్లో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘాను ఉంచారు. నిందితులు డ్రగ్స్ వినియోగిస్తున్న సమయంలో వారిని పట్టుకునేందుకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో వినయ్, సాయి, శ్యామ్ అనే వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 4.5 గ్రాముల MDMA, 5.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్రస్థాయిలో విజృంభించింది. ప్రజలను వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2000 వరకు దాటగా ఈ వ్యాధి బారిన పడి 22 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ కూలీలు పొదలు, గడ్డిలో ఉండే చిగ్గర్ మైండ్స్ కుట్టడం వల్ల ఈ బ్యాక్టీరియా బారిన పడుతున్నారు. బాధితుల్లో తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, నల్లి కుట్టిన చోట నల్లటి మచ్చ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సకాలంలో గుర్తించకపోవడం వల్ల వ్యాధి ముదిరి అవయవాలు దెబ్బతినడమే మరణాలకు ప్రధాన కారణమవుతోంది.